నవ్వుకున్నా సరే నేను చేసేది చేస్తా. అడ్డగోలు జీవోలు అంతే వేగంగా వెనక్కి. నిబంధనలు తెలిసి తప్పుడు ఆదేశాలు. పూర్తి కాని పనులకు బిల్లులు చెల్లింపు. రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా జీవోలు. కీలక నిబంధన ఉల్లంఘనతో ఆందోళన. ఆమె పేరు శ్రీలక్ష్మి, ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. గతంలో పాలకులు చెప్పినట్లుగా విని అడ్డగోలుగా సంతకాలు పెట్టడంతో ఎదురైన అనుభవాలను అప్పుడే మర్చిపోయినట్లున్నారు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు. తాడేపల్లి క్యాంప్ చెప్పినట్టల్లా నిధులు విడుదలకు అడ్డగోలు జీవోలు జారీ చేస్తున్నారు. చివరికి పరువు పోగొట్టుకున్నారు. మీరు నవ్వుకున్నా సరే నేను చేసేది చేస్తా. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలనే అమలు చేస్తా. అది చట్టబద్ధమా లేదా అనేది సెకండరీ. ఇది ఆ మహిళ ఐఏఎస్ వ్యవహార శైలి. అర్హులను మూలకు తోసేసి అస్మదీయులకు బిల్లులు చెల్లించడమే అంతిమ లక్ష్యం. ఆమె ఎవరో కాదు, ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ ఐఏఎస్ అధికారి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కంటే ఆమెనే సీనియర్. అయినా జీవోల్లో ఘోర తప్పిదాలు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పూర్తి కాబోయే బిల్లులకు సైతం బిల్లులు మంజూరు చేసిన ఘనత ఈ ఐఏఎస్ శ్రీలక్ష్మిది. ఇందులో ముడుపులు వెనక్కి వేసుకున్న కేసులో 10 ఏళ్ల పాటు జైల్లో మగ్గారు ఈమె. మున్సిపాలిటీలో 5 ఏళ్లుగా వందల కోట్ల విలువైన బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. కానీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రయోజనాల కోసమే ఎంపిక చేసిన కొన్ని మున్సిపాలిటీలకి హఠాత్తుగా నిధులు విడుదల చేశారు. అందులో టీడీపీ యువనేత నారా లోకేష్ బరిలో ఉన్న మంగళగిరి కూడా ఒకటి. అందులోనూ ఎన్నడూ కని విని ఎరుగని విధంగా పూర్తి కాబోయే పనులకు నిధులు విడుదల చేస్తూ శ్రీలక్ష్మి జీవో ఇచ్చేశారు. అలాగే డోన్, నర్సీపట్నం, పిఠాపురం లాంటి మున్సిపాలిటీలకు సంబంధించిన మరో 2 జీవోలు ఆ రోజే ఇచ్చారు. వీటిలో పూర్తి కాబోయే పనులు అనే ప్రస్తావన లేనప్పటికీ ఇవి ఆ బాపతే. పనులు పూర్తయ్యాక బిల్లులు చెల్లించేందుకు చాలా తతంగం ఉంటుంది. సంబంధిత చీఫ్ ఇంజనీర్ లేదా ఆ పనులు పర్యవేక్షించిన ఇంజనీర్లు ఏ పనులు ఎంత శాతం పూర్తయ్యాయి, ఎంత ఖర్చు అయింది తదితర వివరాలు పేర్కొంటూ సంతకం చేసి సర్టిఫై చేయాలి. ఈ సర్టిఫైడ్ పత్రం లేకుండా తమ సెక్రటరీలకు, ఆర్థిక శాఖకు చెల్లింపుల కోసం ఫైలు కూడా పంపరు. కానీ ఈ 3 జీవోల విషయంలో ఏ ఒక్కదానికి ఇలాంటి సర్టిఫైడ్ పత్రం లేదని తెలిసింది.